హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఆత్మకథ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ పై చిత్రంలో కరెన్సీ నోటు, పుస్తకము, చార్మినారు తమ గురించి స్వయంగా మాట్లాడుకుంటే ఏమంటాయో ఊహించి చెప్పండి. ఇప్పుడు కరెన్సీ నోటు ఏం చెప్తుందో చూద్దాము. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్లో ప్రత్యేకమైనటువంటి కాగితము మరియు రంగులతో పుట్టాను. నాపై గాంధీజీ బొమ్మ, నా యొక్క విలువ మరియు ఆర్బీఐ గవర్నర్ సంతకం అనేటువంటిది ఉంటాయి. నేను బ్యాంకు నుండి బయటకు వచ్చి ధనవంతులు, పేదలు, వ్యాపారులు, తర్వాత వచ్చేసి కూలీలు, ఇలా అందరి చేతులు మారుతూ ఉంటాను. ప్రజలు నాపై పేర్లు రాయడము, నన్ను నలపడము, నన్ను చింపేయడము చేసినప్పుడు నాకు ఎంతో వేదనకు గురవుతాను. నేను ఆ దేశ ఆర్థిక వ్యవస్థను వెన్నుముకను, నన్ను వచ్చేసి గౌరవించండి మరియు జాగ్రత్తగా వాడండి. అదేవిధంగా పుస్తకము ఆత్మకథని తెలుసుకుందాము. నేను అడవిలోని చెట్ల గుజ్జు నుండి కాగితంగా మారి అచ్చు యంత్రము ద్వారా పుస్తక రూపాన్ని సంతరించుకున్నాను. అంటే పుస్తక రూపంలో మారిందనమాట. గుజ్జు నుంచి తయారు చేస్తారు ఈ యొక్క కాగితాన్ని. నా ముఖ్య ఉద్దేశము జ్ఞానాన్ని పంచడము, వినోదాన్ని అందించడము, చరిత్రను భద్రపరచడము. సో పుస్తకాలు అనేటువంటిది చరిత్రను భద్రపరచడానికి ఉపయోగిస్తారనమాట, నోట్స్ రాసేదానికి. నా పాఠకులు నన్ను శ్రద్ధగా చదువుతున్నప్పుడు, నాలోని విషయాలను గ్రహించినప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. నన్ను సరిగ్గా చూసుకోకుండా పేజీలు చింపేసినా, మడతపెట్టి పడేసినా నేను చాలా బాధపడతాను. నన్ను మీ స్నేహితుడిగా భావించండి, నన్ను చదవండి, కాపాడండి, జ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్పేసి ఇక్కడ పుస్తకం అనేటువంటిది మనకు తన యొక్క ఆత్మకథని చెప్తూ ఉన్నది. తర్వాత చార్మినార్ తన యొక్క ఆత్మకథని ఏ విధంగా చెప్తుందో చూద్దాము. నేను భాగ్యనగరం, హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి చార్మినార్ను నన్ను క్రీస్తు శకము 1591లో కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. నగరంలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గాను నన్ను గుర్తుగా కట్టారనమాట. నా 4 దిక్కుల 56 మీటర్ల ఎత్తున అందమైనటువంటి 4 మినార్లు ఉంటాయి. అంటే 4 స్తంభాలు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద స్తంభాలు. అందుకే నన్ను చార్మినార్, అంటే 4 అని అర్థము, చార్మినార్ అని పేరు వచ్చింది. కొన్ని శతాబ్దాలుగా మారుతున్నటువంటి చరిత్రను, విభిన్న సంస్కృతులను నేను చూస్తూ నిలబడ్డాను. నేను వచ్చేసి అనేకమైనటువంటి రాజులు అందరూ వచ్చేసి ఈ యొక్క హైదరాబాద్ని ఏలారు. వారందరినీ నేను చూస్తూనే ఉన్నాను. మారుతున్నటువంటి చరిత్రను చూశాను, విభిన్న సంస్కృతులను చూశాను. నేను చూస్తూనే నిలబడ్డాను. నేను కేవలం కట్టడాన్ని మటుకు కాదు, హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకను అని చెప్పేసి ఇక్కడ చార్మినార్ అనేటువంటిది తన యొక్క ఆత్మకథని తెలుపుకుంటూ ఉంది.